వేదాత్మకాయ వెంకటేశాయ శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసస్వామి వారి దివ్యానుగ్రహంతో మహాభారతం అనేటటువంటి మహోత్కృష్ట గ్రంథంలో మనం అరణ్యపర్వ అనేటటువంటి జ్ఞానప్రదమైన ఒక గ్రంథాన్ని ప్రతినిత్యము పారాయణ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈనాడు నలమహారాజు తన పేరు మార్చుకుని ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళి ఎలా అక్కడ తను ఒక రథసారథిగా చేరి ఉన్నాడో ఈనాటి ప్రవచనంలో మనం వినబోతూ ఉన్నాం. ముందుగా అందులకై ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. ఆ పైన ప్రవచనంలో మనందరం కూడా ప్రవేశిద్దాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి సప్తషష్టితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ సప్తషష్టితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ తస్మిన్నంతర్హితే నాగే ప్రయయౌ నైషధో నలః ఋతుపర్ణస్య నగరం ప్రావిశద్దశమేహనీ స రాజానముపాతిష్ఠత్ బాహుకోహమితి బ్రువన్ అశ్వానాం వాహనే యుక్తః పృథివ్యాన్నాస్తి మత్సమః. బృహదశ్వ మహర్షి పై కథ చెప్తూ ఉన్నారు ధర్మరాజాదులతోటి. ధర్మరాజా, కర్కోటకుడు ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత అక్కడికక్కడే అంతర్ధానమైపోయిన తర్వాత, మాయమైన తర్వాత నలమహారాజు ఇక ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్దాము అని చెప్పి ప్రయాణాన్ని ఆరంభించాడు. 10 రోజుల పాటు నడుచుకుంటూ వెళ్ళాడట.
వెళ్తే చివరికి 10వ రోజు నలమహారాజు యొక్క నగరానికి చేరాడు. చేరిన తర్వాత ఋతుపర్ణ మహారాజు యొక్క సందర్శనం కోసం అని చెప్పి ప్రయత్నం చేశాడు. ఆయన్ని చూశాడు. చివరికి అపాయింట్మెంట్లు మొదలైన ఉంటాయి రాజుల్ని కలవాలి అని అంటే, అవన్నీ కూడా పొందాడు. చివరికి వెళ్ళి ఆ ఋతుపర్ణ మహారాజుని కలిశాడు. ఇక చెప్తూ ఉన్నాడు, మహారాజా, నా పేరు బాహుకుడు. నేను ఏ గుర్రం మంచిదో, జాతిగల గుర్రం ఏదో, దాంట్లో ఉండేటటువంటి గుణాలేమిటో, ఏమైనా దోషాలు ఉంటే అవి ఏమిటో, ఇవన్నీ తెలుసుకోవడంలో చాలా ప్రసిద్ధుణ్ణి. మత్సమో నాస్తి కశ్చన. అలా అశ్వశాస్త్రంలోని రహస్యాలన్నీ తెలుసుకుని ఆ అశ్వముల్ని రక్షించడంలో, పాలించడంలో, వేగంగా వాటిని నడిపించడంలో నన్ను మించినటువంటి వాడు ఈ భూమండలంలో ఇంకొకళ్ళు లేడండి. అటువంటి వాడిని నేను, బాహుకున్నా పేరు అని చెప్పి. అంతేకాదు, అర్థకృచ్ఛ్రేషు చైవాహం ప్రష్టవ్యో నైపుణేషు చ అన్న సంస్కారమపి చ జానామ్యన్యైర్విశేషతః యాని శిల్పాని లోకేస్మిన్ యచ్చైవాన్యత్ సుదుష్కరం సర్వం యదిష్యే తత్కర్తుం ఋతుపర్ణభరస్వమాం. మహారాజా, నేను ఇంకా మీరు ఎప్పుడన్నా కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా ఆలోచన కావాలి అని అంటే అది కూడా ఇస్తాను. మంచి మంచి ఆలోచనలు చెప్తాను. అలాగే మీకు సహాయం చేస్తూ ఉంటాను, వాచికంగా, శారీరకంగా, మానసికంగా. అంతేకాకుండా నాకు పాకశాస్త్ర విషయాలు కూడా బాగా తెలుసు. వంట చేయడం అన్నమాట. ఆ రోజుల్లో గొప్ప చెఫ్ ఎవరు అని అంటే నలమహారాజు. నలభీమ పాకం అని అంటూ ఉంటామే, ఆ నల అన్న దాంట్లో చెప్పబడినటువంటి మహారాజు ఈయనే. చాలా గొప్పగా ఆయన వంట చేసేటటువంటి వాడు. ఆ విషయాలన్నీ కూడా బాగా తెలుసు. పాకశాస్త్రం మొత్తం తెలిసినటువంటి వాడిని అని చెప్తున్నాడు. కాబట్టి నేను ఆ విద్యల్లో కూడా ప్రావీణ్యాన్ని పొంది ఉన్నాను. ఇంతేకాక ఇక లోకంలో ఎవ్వరూ చేయలేనటువంటి శిల్పాలని కూడా నేను తయారు చేయగలను. శిల్పశాస్త్రంలోని విషయాలు కూడా నాకు బాగా తెలుసయ్యా. కాబట్టి మహారాజా, నన్ను పోషించు, నీ దగ్గర పెట్టుకో, నేను నీకు ఈ విషయాల్లో సహాయపడగలను అని చెప్పాడు. ఋతుపర్ణ మహారాజు మొత్తం నలుడు చెప్పిన విషయాన్నంతా, బాహుకుడు చెప్పిన విషయాన్నంతా విన్నాడు. విన్న తర్వాత ఋతుపర్ణ ఉవాచ వస బాహుక భద్రంతే సర్వమేతత్ కరిష్యసి శీఘ్రయానే సదా బుద్ధి ధ్రియతే మే విశేషతః సత్వమాతిష్ఠయోగం తం येन शीघ्राहया मम भवेयुरस्वाध्यक्षोऽसि वेतनन्ते शतं शतं त्वामुपस्थास्यतश्चैव नित्यं वार्ष्णेयजीवलौ एताभ्यां रंस्यसे सार्थं वस वै मयि बाहुक. వస బాహుక భద్రంతే. ఋతుపర్ణ మహారాజు అన్నాడు, బాహుక, నీకు ముందుగా క్షేమం చేకూరుగాక. భద్రంతే అంటే కళ్యాణం భవతు అని అర్థం. నీకు మంచి జరగాలి. నువ్వు నా దగ్గరే ఉండు, ఇక్కడే ఉండి నువ్వు చెప్పినవన్నీ చేస్తూ ఉండు. అయితే నాకు మనస్సులో గుర్రాలు వేగంగా పరిగెట్టడంలో, అలాగే శీఘ్రయానం, చాలా తొందరగా ఇక్కడి నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాలి అని అంటే ఆ తొందరగా వెళ్ళేటటువంటి మార్గం ఏమిటో, ఏ విధంగా చేస్తే అశ్వాలు అంత తొందరగా అక్కడికి వెళ్ళగలవో ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఒక ఆలోచన ఉన్నది.
నా గుర్రాలన్నీ వేగంగా నడిచేట్లుగాను పరిగెట్టేట్లుగా బలంగా ఉండేట్లుగాను వాటిని తయారు చెయ్యి. నువ్వు చక్కగా అలా చెయ్యగలిగినట్లయితే త్వరలో నువ్వు అశ్వాధ్యక్షుడు అవుతావు. నీకు జీతం 100 నూర్లు అంటే 10,000 నీ జీతం. ఆ 10,000 తీసుకుని నువ్వు ఇక్కడే నా దగ్గర ఉద్యోగం చేస్తూ ఉండు. నా గుర్రాలని చక్కగా నువ్వు రక్షిస్తూ ఉండు అని చెప్పి, ఇక బాహుక, వార్ష్ణేయుడు, జీవలుడు అని చెప్పి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు అశ్వరక్షకులు. వాళ్ళు ఎప్పుడూ కూడా నీకు సేవ చేస్తూ ఉంటారు. ఈ వార్ష్ణేయుడు అంటే మనం విన్నట్టుగా ఉన్నది, ఆనాడు దమయంతి తన పిల్లలని తండ్రి గారి ఇంటి దగ్గర వదిలిపెట్టమని చెప్పి ఈ వార్ష్ణేయుడికి చెప్పింది. దమయంతి మాట ప్రకారం వార్ష్ణేయుడు పిల్లలిద్దరినీ తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టి ఋతుపర్ణ మహారాజు దగ్గరికి చేరుకున్నాడు. నిన్న కూడా మనం అనుకున్నాం. ఆ ఋతుపర్ణ మహారాజు దగ్గరే ఇప్పుడు ఈ వార్ష్ణేయుడు ఉండగా బాహుకుడు అనే పేరుతో నలమహారాజు వెళ్ళి చేరాడు. ఇప్పుడు ఆ ఋతుపర్ణ మహారాజు చెప్తూ ఉన్నారు, ఆ వార్ష్ణేయుడు అలాగే జీవనుడు అని చెప్పి ఇంకొకడు ఉన్నాడు, రక్షకుడు, అశ్వరక్షకుడు. ఇద్దరు నీకు ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉంటారు. నువ్వు వారిద్దరి పైన ఉండి ఈ గుర్రాలని రక్షిస్తూ ఉండు. సంతోషంగా నా ఆశ్రయంలో నీవు జీవనాన్ని గడుపు అని చెప్పి ఋతుపర్ణ మహారాజు చెప్పారు. ఇలా జరిగిన తర్వాత బృహదశ్వ ఉవాచ ఏవముక్తో నలస్తేన న్యవసత్తత్ర పూజితః ఋతుపర్ణస్య నగరే సహ వార్ష్ణేయ జీవలః స వై తత్రావసద్రాజా వైదర్భీమనుచింతయన్ సాయం సాయం సదా క్షేమం శ్లోకమేకం జగాదః. ఋతుపర్ణ మహారాజు బాహుకుణ్ణి ఈ విధంగా గౌరవించిన తర్వాత చక్కగా మంచి జీతం ఇచ్చి, ఇద్దరు సబార్డినేట్స్ ఇచ్చి, అలా నువ్వు గొప్పగా ఉండు, ఆనందంగా ఉండు అని చెప్పిన తర్వాత నలమహారాజు ఈ వార్ష్ణేయ జీవనులు ఇద్దరితో కలిసి ఆనందంగా అక్కడే ఉంటూ ఉన్నాడు. అశ్వాధ్యక్షుడయ్యాడు. ఋతుపర్ణ మహారాజు యొక్క రాజ్యంలో కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇతరములైనటువంటి పరిస్థితులు చక్కబడినప్పటికీ కూడా దమయంతి పక్కన లేకపోవడం అనేటటువంటి లోటుగానే ఉంటుంది నలమహారాజుకి. అది సహజం. నలమహారాజుని తలుచుకుంటూ దమయంతి ఎంత కష్టపడిందో, ఎంత ఏడ్చినదో, ఎన్ని విధములైనటువంటి దుఃఖములని పొంది ఉన్నదో మనం సవివరంగా చెప్పుకుని ఉన్నాం. నలమహారాజు ఏమీ తక్కువ కాదు. ఆయనకేమీ దమయంతి వియోగ దుఃఖం లేదు అని అనుకోవడానికి లేదు. ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధలో ప్రతిరోజు కూడా దమయంతిని తలుచుకుంటూ సాయంత్రం పూట ఒక శ్లోకాన్ని చదువుతూ ఉండేవాడట. ఓ మాట అనుకుంటూ ఉండేవాడు ఆయన. వికృతమైన రూపం, బాహుకుడు అని పేరు. ఈయన నలమహారాజు అని ఎవరూ తెలుసుకోలేడు. అటువంటి నామరూపాల్ని రెండింటినీ కూడా ధరించి నలమహారాజు అక్కడ ఉంటూ సాయంత్రం పూట కొనుసా క్షుత్పిపాసార్త శ్రాంతాశేతే తపస్విని స్మరంతి తస్య మందస్య కంవాసాద్యోపతిష్ఠతి ఏవం బ్రువంతన్ రాజానం నిశాయాञ्जीवनो బ్రవీత్ కామేనాం శోచసే నిత్యం శ్రోతుమిచ్ఛామి బాహుక ఆయుష్మన్ కస్య వా నారీ యామేవ మనుషోచసి తమువాచ నలో రాజా మందప్రజ్ఞస్య కస్యచిత్ ఆసీత్ బహుమతా నారీ తస్యా దృఢతరం వచః స వై కేనచిదర్థేన తయా మందో వ్యయుజ్యత. అనుకుంటూ ఉండేవాడట సాయంత్రం పూట. క్వస
క్షుత్పిపాసార్త ఆకలి దప్పికలతో బాధపడుతూ ఉన్నటువంటి దమయంతి ఎక్కడ ఉన్నదో, అలాగే అలిసిపోయి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించలేక ఎక్కడ పడుకునిపోయి ఉన్నదో, మందభాగ్యురాలైపోయిందే. అలాగే స్మరంతి తస్య మందస్య, మందభాగ్యుడైనటువంటి తలుచుకుంటూ తనని ఇప్పుడు ఎవడి ఆశ్రయాన్ని పొంది ఉన్నదో, ఏం చేస్తూ ఉన్నదో అంటూ దమయంతి అనే పేరు వినిపించకుండా తక్కినదంతా కూడా ఆమె ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో, ఎక్కడ పడుకుందో, ఎలా ఉన్నదో, ఎవరి దగ్గర ఉన్నదో అంటూ మాట్లాడుకుంటూ ఉండేవాడట. ఆ శ్లోకం చెప్తూ ఉండేవాడు. ఇలా రోజూ చెప్తూ ఉండేటటువంటి సమయంలో ఒకసారి జీవనుడు అని చెప్పుకున్నామే, వార్ష్ణేయుడితో పాటుగా సేవకుడు ఒకడు, అతను విన్నాడు. ఇలా ఏమిటి ఈ బాహుకుడు ఇట్లా అనుకుంటూ ఉన్నాడు, అసలు ఎవరి గురించి అంటూ ఉన్నాడు, ఏ స్త్రీ గురించి ఈ బాహుకుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడవలసి వస్తూ ఉన్నది అని చెప్పి అనుకుని వెంటనే అడిగాడట. బాహుక, ఎవరి గురించి తలుచుకుంటున్నావయ్యా నువ్వు? నీ బాధ ఏమిటో చెప్పు, కాస్త నేను కూడా వింటాను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నాడట. అలాగే బాహుక, ఏ స్త్రీ గురించి నువ్విప్పుడు దుఃఖిస్తూ ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావు, అసలు ఆవిడ ఎవరికి సంబంధించినటువంటి స్త్రీ? నీకేమైనా సంబంధమా, ఇంకొకరికి సంబంధమా, ఇంకొకరి ఎవరికో సంబంధమా, అసలు తెలియనటువంటి వాళ్ళకి సంబంధమా? ఎవరి గురించని అసలు వాళ్ళు ఎవరో ఏమిటో ఏమీ తెలియకుండా ఆమె ఎక్కడున్నదో, మందభాగ్యుణ్ణి తలుచుకుంటూ ఏం చేస్తోందో, పడుకుందో లేదో, ఇప్పుడు తిన్నదో లేదో, ఏమిటిది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు. వెంటనే ఈ బాహుకుడు చెప్తూ ఉన్నాడు, ఆవిడ బుద్ధి లేనటువంటి ఒకడికి భార్య అయ్యా, అందరికీ ఆవిడంటే ఇష్టమే, చాలా గొప్ప నడవడిక కలిగినటువంటిది, ఎక్కడా పొరపాటు చేయదు, ఆమె మాట్లాడింది అంటే చాలా ఖచ్చితంగా మాట్లాడుతుంది, ఎక్కడా కూడా తొణకదు బెణకదు. ఇక ఏదో కారణం ఉంది, ఆ కారణం వల్ల ఆ మందబుద్ధి అయినటువంటి భర్త అని చెప్పానే, వాడు ఆవిడ్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆవిడేమో మంచిదే, ఏమాత్రము తప్పు లేదు ఆవిడలో. ఇగో ఈ భర్త బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు, ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. దాని గురించి నేను మాట్లాడుకుంటూ ఉన్నాను అని చెప్తూ, విప్రయుక్త సమందాత్మ భ్రమత్య సుఖపీడిత దహ్యమాన సశోకేన దివారాత్రమతంద్రిత నిశాకాలే స్మరం తస్యాః శ్లోకమేకం స్మగాయతి సవిభ్రమన్మహీం సర్వాం క్వచిదాసాద్య కించన వసత్యనరహస్తద్దుఃఖం భూయ ఏవానుసంస్మరన్ సాతు తం పురుషన్నారీ కృచ్ఛ్రేప్యనుగతా వనే త్యక్తా తేనాల్పపుణ్యేన దుష్కరం యది జీవతి ఏకా బాలానభిజ్ఞా చ మార్గాణాం అతథోచిత. జీవల మందబుద్ధి అయిన ఆ భర్త ఆమెని విడిచిపెట్టేసి చివరికి ఏడుస్తూ రాత్రింబవళ్ళు కూడా నిద్ర లేకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడయ్యా. ఏ సమాచారము తెలియదు, జీవనుడికి వింటున్నాడంతే. ఈయన ఇగో ఈ వ్యక్తి, ఇగో ఈ వ్యక్తికి సంబంధం ఏం చెప్పట్లే, జరిగిన కథంతా చెప్తున్నాడు. ఆవిడ చాలా కష్టపడింది, ఈయనేమో వదిలిపెట్టి వచ్చేశాడు ఈ బుద్ధి లేనటువంటి వాడు.
వచ్చి ఇప్పుడేమో నేను విడిచిపెట్టి వచ్చాను అని చెప్పి ఏడుస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు, నిద్రలేని రాత్రులు గడుపుతూ. రాత్రి వేళల్లో ఆమెను తలుచుకుని ఒక శ్లోకాన్ని పాడుతూ ఉన్నాడు. భూమండలం అంతా తిరిగి 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 చివరికి ఎప్పటికో ఒకప్పటికి ఆమెని చేరుకుంటాను అనేటటువంటి స్థితిలో అలా తిరుగుతూ ఉన్నాడు. పాపం అతను చేసినటువంటిది మటుకు సరైంది కాదు. ఆమెని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి పని. ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఎడమని ఏం తప్పు లేదు, తనను తనే అనుకుంటున్నాడు. ఏడ్చినా ఏం దోషం లేదు. ఎందుకనంటే అటువంటి యోగ్యురాలైన స్త్రీని విడిచిపెట్టి వస్తాడా? కాబట్టి ఇప్పుడు ఈ వియోగ దుఃఖం అతను అనుభవించవలసిందే. జీవల కష్ట సమయాల్లో ఏ స్త్రీ కూడా సాహసించని విధంగా ఆమె సాహసించి కష్ట సమయంలో భర్త వెంట ఉండాలి అని చెప్పి భావించి ఆ భర్తని అనుసరిస్తూ అరణ్య ప్రవేశం చేసిందయ్యా. అయినా అల్పుడు, బుద్ధి లేనటువంటి వాడు అయినటువంటి తన భర్త చేత ఆవిడ విడవబడిపోయింది. వదిలిపెట్టాడు, వెళ్ళిపోయాడు. ఒంటరిది, లోకం పోకడ తిరిగినటువంటిది, అడవిలో ఏ దారి ఎటు వెళ్తుందో కూడా తెలియనటువంటిది. అటువంటి పరిస్థితుల్లో అటువంటి యోగ్యురాలైనటువంటి ఆమెని విడిచిపెట్టి అతను వెళ్ళిపోవడం అనేటటువంటిది యోగ్యమంటావా? ఆమెకి మటుకు అటువంటి కష్టం రాకూడదు, అది తగదు. అటువంటి పని చేశాడు ఈ బుద్ధి లేనటువంటి వాడు అని చెప్పి ఆ పైన క్షుత్పిపాసాపరీతాంగీ దుష్కరంగిది జీవతి శ్వాపదాచరితే నిత్యం వనే మహతి దారుణే త్యక్తా తేనాల్పభాగ్యేన మందప్రజ్ఞేన మారిష ఇత్యేవన్నైషధో రాజా దమయంతీ మనుస్మరన్ అజ్ఞాతవాసం న్యవసత్ రాజ్ఞస్తస్య నివేశనే. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి నలవిలాపే 67తమోऽధ్యాయః. ఆకలి దప్పికలతోటి అడవి మృగాలు తిరిగేటటువంటి ఆ అరణ్యంలో తిరుగుతూ ఆమె బ్రతకడం కూడా కష్టమయ్యా జీవగా. మందబుద్ధి అయ్యి బుద్ధి లేనటువంటి వాడిగా ఉన్నటువంటి ఆ భర్తతో విడవడిపోయింది ఆవిడే. కాబట్టి అటువంటి బాధని ఇప్పుడు ఇతను పొందాల్సిందే. ఆవిడ మటుకు ఇటువంటి దుఃఖాన్ని పొందడానికి అర్హురాలు కాదు అంటూ ఇలా ఏదో విషయం బయటికి రాకుండా తనెవరో తెలియకుండా దమయంతి అనేటువంటి పేరు పలక్కుండా ఆవిడ ఆవిడ అంటూ దమయంతిని, మందబుద్ధి బుద్ధిహీనుడు అంటూ తనని ఉదహరిస్తూ నలమహారాజు ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా అజ్ఞాతంగా ఋతుపర్ణ మహారాజు యొక్క రాజ్యంలో ఆయన యొక్క సన్నిధానంలో జీవనాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ఇలా అటేమో చేదిరాజ ఆశ్రయంలో దమయంతి ఉన్నది, ఋతుపర్ణ మహారాజ ఆశ్రయంలో నలమహారాజు ఉన్నాడు. ఆ పైన ఇక జరిగినటువంటి కథ ఏమిటో మనం రేపటి కథాశ్రవణంలో తెలుసుకుందాం. ఈనాటి శ్లోకముల్ని చక్కగా పారాయణ చేసి శ్రీవారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా అత్యంత వికృత రూపాన్ని ధరించినటువంటి ఆ నలమహారాజు ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా
నాకు భృతి కావాలి అని అడిగాడు అన్న విషయాలను, అదేవిధంగా ఆ నలమహారాజు అశ్వరక్షకులుగా నియమించినటువంటి ఒకరిలో జీవలుడైనటువంటి వారితో ఏ విధంగా తన యొక్క వృత్తాంతాన్ని చెప్పకనే చెప్పినటువంటి వృత్తాంతాన్ని మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 67వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ సప్తషష్టితమోऽధ్యాయః. అథ సప్తషష్టితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ బృహదశ్వ ఉవాచ తస్మిన్నంతర్హితే నాగే తస్మిన్నంతర్హితే నాగే ప్రజయౌనైషధో నలః ప్రయయౌనైషధో నలః ఋతుపర్ణస్య నగరం ఋతుపర్ణస్య నగరం ప్రావిశద్దశమేహని ప్రావిశద్దశమేహని స్వరాజానముపాతిష్ఠత్ సరాజానముపాతిష్ఠతే బాహుకోహమితి బ్రువన్ బాహుకోహమితి బ్రువన్ అశ్వానాం వాహనే యుక్తః అశ్వానాం వాహనే యుక్తః పృథివ్యాం నాస్తి మత్సమః పృథివ్యాన్నాస్తి మత్సమః అర్థకృచ్ఛ్రేషు చైవాహం అర్థకృచ్ఛ్రేషు చైవాహం ప్రష్టవ్యో నైపుణేషు చ ప్రష్టవ్యో నైపుణేషు చ అన్న సంస్కారమపి చ అన్న సంస్కారమపి చ జానామ్యన్యైర్విశేషతః జానామ్యన్యైర్విశేషతః యాని శిల్పాని లోకేస్మిన్ యాని శిల్పాని లోకేస్మిన్ యచ్చైవాన్యత్ సుదుష్కరం యచ్చైవాన్యత్ సుదుష్కరం సర్వం యతిష్యే తత్కర్తుం సర్వం యతిష్యే తత్కర్తుం ఋతుపర్ణభరస్వమాం ఋతుపర్ణభరస్వమా ఋతుపర్ణ ఉవాచ ఋతుపర్ణ ఉవాచ వసబాహుక భద్రంతే వసబాహుక భద్రంతే సర్వమేతత్ కరిష్యసి సర్వమేతత్ కరిష్యసి శీఘ్రజానే సదా బుద్ధిః శీఘ్రయానే సదా బుద్ధిః ధ్రియతే మే విశేషతః ధ్రియతే మే విశేషతః సత్వమాతిష్ఠ యోగంతం సత్వమాతిష్ఠ యోగంతం येन शीघ्राहयामम येन शीघ्राहयामम भवेयुरश्वाध्यक्षोऽसि भवेयुरश्वाध्यक्षोऽसि वेतनन्ते शतं शतं वेतनन्ते शतं शतं त्वामुस्थास्यतश्चैव त्वामुपस्थास्यतश्चैव नित्यं वार्ष्णेयजीवलौ नित्यं वार्ष्णेयजीवलौ एताभ्यां रंस्यसे सार्धम् एताभ्यां रंस्यसे सार्धम् वस वै मयि बाहुका वसवै मयि बाहुक बृहदश्व उवाच बृहदश्व उवाच एवमुक्तो नलस्तेन एवमुक्तो नलस्तेन न्यवसत्तत्र पूजितः यवसत्तत्र पूजितः ऋतुपर्णस्य नगरे ऋतुपर्णस्य नगरे सह वार्ष्णेयजीवलः सह वार्ष्णेयजीवलः स वै तत्रावसद्राजा वै तत्रावसद्राजा वैदर्भीमनुचिन्तयन् वैदर्भीमनुचिन्तयन् सायं सदा चेमम् सायं सायं सदा चेमम् श्लोकमेकं जगादः श्लोकमेकं जगादः वनुसाक्षुत्पिपासार्ता वनुसाक्षुत्पिपासार्ता श्रान्ता शेते तपस्विनी श्रान्ता शेते तपस्विनी स्मरन्ति तस्य मन्दस्य स्मरन्ति तस्य मन्दस्य संवासाद्योपतिष्ठति संवासाद्योपतिष्ठति एवं ब्रुवन्तं राजानम् एवं ब्रुवन्तं राजानं निशायां जीवलोऽब्रवीत् दिशायां जीवलोऽब्रवीत् कामेनां शोचसे नित्यम् कामेनां शोचसे नित्यं श्रोतुमिच्छामि बाहुका श्रोतुमिच्छामि बाहुक आयुष्मन् कस्य वा नारी आयुष्मन् कस्य वा नारी यामेव मनुशोचसि यामेव मनुशोचसि तमुवाच नलो राजा तमुवाच नलो राजा मन्दप्रज्ञस्य कस्यचित् मन्दप्रज्ञस्य कस्यचित् आसीत् बहुमता नारी आहीत् बहुमता नारी तस्या दृढतरं वचः तस्या दृढतरं वचः सवैकेन च दर्थेन सवैकेन चिदर्थेन तया
మందో వ్యయుజ్యత తయా మందో వ్యయుజ్యత విప్రయుక్తః సమందాత్మా ప్రయుక్తః సమందాత్మా భ్రమత్య సుఖపీడితః భ్రమత్య సుఖపీడితః దహ్యమానః స శోకేన దహ్యమానః స శోకేన దివారాత్రమతంద్రితః దివారాత్రమతంద్రితః నిశాకాలే స్మరంస్తస్యాః నిశాకాలే స్మరంస్తస్యాః శ్లోకమేకం స్మగాయతి శ్లోకమేకం స్మగాయతి సవిభ్రమన్మహీం సర్వా విభ్రమన్మహీం సర్వా క్వచిదాసాద్య కించన వసిదాసాద్య కించన వసత్యనర్హస్తద్దుఃఖం వసత్యనరహస్తద్దుఃఖం భూయ ఏవాన సంస్మరన్ భూయ ఏవానుసంస్మరన్ సాతు తం పురుషన్నారీ సాధు తం పురుషన్నారీ వృచ్ఛ్రేప్యనుగతా వనే వృక్షేప్యనుగతా వనే త్యక్తా తేనాల్ప పుణ్యేన త్యక్తా తేనాల్పపుణ్యేన దుష్కరంగతి జీవతి దుష్కరం యది జీవతి ఏకా బాలానభిజ్ఞా చ ఏకా బాలాభిజ్ఞా చ మార్గానామ తథోచిత మార్గాణామతథోచిత క్షుత్పిపాసా పరీతాంగీ పిపాసా పరిత్యాంగీ దుష్కరంగతి జీవతి దుష్కరం యది జీవతి స్వాపదాచరితే నిత్యం స్వాపదాచరితే నిత్యం వనే మహతి దారుణే వనే మహతి దారుణే త్యక్తా తేనాల్ప భాగ్యేన త్యక్తా తేనాల్పభాగ్యేన మంద ప్రజ్ఞేన మారిష మందప్రజ్ఞేన మారిష ఇత్యేవన్నైషధో రాజా ఏవన్నైషధో రాజా తమయంతి మనుస్మరన్ నమయంతి మనుస్మరన్ అజ్ఞాతవాసన్యవసత్ అజ్ఞాతవాసన్యవసత్ రాజ్ఞస్తస్య నివేశనే రాజ్ఞస్తస్య నివేశనే ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత పర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి నలవిలాపే నలవిలాపే సప్తషష్టితమోऽధ్యాయः సప్తషష్టితమోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని అందరం కలిసి చక్కగా చేసుకుందాం. గోవిందానుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద
సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సార్గ గదాధర గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్ధన గోవింద కాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసుల వడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద పతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద స్నేహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద
నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల 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 నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులను చేసుకుని స్వామివారిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో మనందరం కూడా చక్కగా ఎటువంటి అపాయములు లేకుండా ఆనందంగా ఉందాం. స్వామివారి దివ్యాశీస్సులని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జగద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.